అసలు డేటా అనలిటిక్స్ అంటే ఏంటి? ఏంటి? ఏందిరా? నాకేం తెలుసా? ఒక కంపెనీ డేటా తీసుకొని దాంతో బంచ్ ఆఫ్ డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేసి జనాన్ని ఎంటర్‌టైన్ చేయటం. Sir, you're talking nonsense, sir. డేటా అనలిటిక్స్ అంటే జస్ట్ చార్ట్స్ అండ్ డాష్‌బోర్డ్ క్రియేట్ చేయడమే కాదు. ప్రతి మెట్రిక్స్‌కి ఒక మీనింగ్ ఉండాలి. ప్రతి డాష్‌బోర్డ్‌కి ఒక స్టోరీ ఉండాలి. డేటా అంటే నంబర్స్‌ని చూపియడం కాదు. బిజినెస్‌కి డెసిషన్ తీసుకునే క్లారిటీ ఇవ్వాలి. మీ డాష్‌బోర్డ్స్‌తో, మీ అనాలిసిస్‌తో, మీ పర్టిక్యులర్ డొమైన్ నాలెడ్జ్‌తో. ఏం చెప్పావురా? ఆ! ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అబ్బో! ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందుకే ఈ వీడియో ఎండ్ వరకు చూడు. కంప్లీట్ డేటా అనలిటిక్స్ రోడ్ మ్యాప్ క్లియర్‌గా చెప్తాను. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. ఇలాగే మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ పంచుతూ ఉంటాం. సో, హలో అందరూ ఎట్లా ఉన్నారు? రీసెంట్‌గా ఏఐ బూమ్ వల్ల ఈ డేటా అనలిటిక్స్ గాని, డేటా సైన్స్ గాని, డేటా అనలిస్ట్ రోల్స్ గాని, డేటా సైంటిస్ట్ రోల్స్ అనేవి చాలా బూమ్‌లో ఉన్నాయి. కానీ ఎవరైతే జనరేటివ్ ఏఐ ఫండమెంటల్స్ నేర్చుకుంటున్నారో, ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేస్తున్నారో, వాళ్ళకి బేస్‌గా ఉండాల్సింది డేటా అనలిటిక్స్ కాన్సెప్ట్స్ అయితే అసలు ఐడియానే ఉండవు. సో, ఎవరైతే స్టూడెంట్ లెవెల్‌లో గాని, ప్రొఫెషనల్ లెవెల్‌లో గాని జనరేటివ్ ఏఐ నేర్చుకుందాం అనుకుంటున్నారు, డేటా సైన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. అలాగే దీంతో పాటు డేటా అనలిటిక్స్‌లో కొన్ని ఫండమెంటల్స్ కూడా నేర్చుకుందాం అనుకుంటున్న వాళ్ళకి ఈ రోడ్ మ్యాప్ అయితే నేను డిజైన్ చేశాను. ఈ రోడ్ మ్యాప్‌లో నేను కంప్లీట్‌గా 4 స్టెప్స్‌గా డివైడ్ చేశాను. ఫస్ట్‌ది కోర్ స్కిల్స్. తర్వాత కొంచెం అడ్వాన్స్‌డ్‌గా టెక్నికల్ స్కిల్స్ మనకి ఏవైతే కావాలో పైథాన్ లేదా డేటాబ్రిక్స్ గాని, ఇంకా గిట్ హబ్ గాని ఇట్లాంటివి. సో, ఇంకా లాస్ట్ 2 స్టేజెస్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ బేస్డ్ మీద ఇంకా మీరు ఆన్‌లైన్ విజిబిలిటీ ఎలా పెంచుకోవాలని చెప్పి నేను ప్లాన్ చేశాను. సో, ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకెళ్ళిపోదాం. సో, ఈ డేటా అనలిటిక్స్ రోడ్ మ్యాప్ మెయిన్ ఎజెండా వచ్చేసి చాలామంది కోర్ కాన్సెప్ట్స్ మిస్ చేసి, ఆ కాన్సెప్ట్స్ కాకుండా డైరెక్ట్‌గా టెక్నికల్ స్కిల్స్‌లోకెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా కోర్ కాన్సెప్ట్స్ ఫస్ట్ మనకి స్టాటిస్టిక్స్ ఉంటది. ఫస్ట్ ఈ కోర్ స్కిల్స్‌లో మీరు చూసుకున్నట్టయితే స్టాటిస్టిక్స్ మెయిన్ అసల. ఆహ్, ఎప్పుడైనా గాని మ్యాథమెటిక్స్ అనేది ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని ఎవరో పెద్దాయన జెప్పారు. ఆ పెద్దాయన పేరు నాకు గుర్తులేదు. ఈ డేటా డ్రివెన్ ఏవైతే రూల్స్ ఉన్నాయో డేటాబ్రిక్స్ గాని, డేటా సైన్స్ గాని, డేటా అనలిటిక్స్ గాని వీటన్నిటికి కావాల్సిన మెయిన్ వచ్చేసి స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్‌లో మీరు మేజర్‌గా కాన్సంట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్, అలాగే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, ఇంకా ఇంకా బేసిక్‌గా మనకి కోరిలేషన్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి. మనకి సేల్స్ అండ్ ఇయర్ కన్సిడర్ చేసుకుంటే దాన్ని మనం కోరిలేషన్ అంటాము. పర్ ఇయర్ యావరేజ్ సేల్స్ ఎలా ఉంది? ఇట్లాగా కోరిలేషన్ కాన్సెప్ట్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అని మీరు నేర్చుకోవాలి. నేను అలాగే ఈ పర్టిక్యులర్ నోషన్ ఫైల్‌లో రిసోర్సెస్ గూడా ప్రొవైడ్ చేశాను. ఈ నోషన్ ఫైల్‌ని నేను ఖచ్చితంగా యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో, కంగారు పడాల్సిన పనే లేదు. సో, ఫస్ట్ అనేది మీరు స్టాటిస్టిక్స్ మీద కాన్సంట్రేట్ చేసిన తర్వాత సీక్వెల్ గాని, ఎక్సెల్ అనేవి మనకి చాలా మేజర్ కంపెనీస్‌లో యూజ్ అవుతా ఉంటది. ఈ సీక్వెల్ అనేది హార్ట్ ఆఫ్ ది డేటా అనలిస్ట్ అనైతే నేను జెప్తాను. ఎందుకంటే, నేను మాట్లాడిన ఆహ్, డేటా అనలిస్ట్ గాని, లేదా ఏ కంపెనీలో ఏ రోల్‌లో పనిజేస్తున్నా గాని, ఆ కంపెనీస్‌లో సీక్వెల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వాడతారు. మీరు డేటా అనలిస్ట్ అనే కాదు, ఏ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రోల్‌కి ప్రిపేర్ అవుతున్నా గాని సీక్వెల్ అనేది మేజర్ లాంగ్వేజ్. ఖచ్చితంగా మీ చెక్ లిస్ట్‌లో ఉండాలి. సీక్వెల్‌లో మీరు కాన్సంట్రేట్ చేయాల్సిన అడ్వాన్స్ టాపిక్స్ వచ్చేసి మనకి విండోస్ ఫంక్షన్ ఫర్ సపోజ్ ర్యాంక్ ఫంక్షన్ గాని, డెన్స్ ర్యాంక్ ఫంక్షన్ గాని, ఇట్లాంటివి అడ్వాన్స్‌డ్‌గా చేయాలంటే మీరు బేసిక్‌గా జాయిన్స్ ఫంక్షన్ జాయిన్స్ ఎలా పనిచేస్తాయి? అలాగే నార్మల్‌గా మనకి కండిషనల్ ఆహ్, కమాండ్స్ ఎలా ఉంటాయి? వేర్ కండిషన్ గాని, ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అనేది కూడా మీరు ప్యారలెల్‌గా నేర్చుకుంటూ అడ్వాన్స్ స్టేజ్‌కి వెళ్ళాలి. దీంతో పాటే నేను మీకు ఫ్రీగా రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేశాను. ఇక్కడ డేటా విత్ బారా ఈయన సీక్వెల్ ప్లేలిస్ట్ అయితే చెప్పాల్సిన పనే లేదు. అంత ఫేమస్. ఇట్లా రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేశాను. మీరు కాన్సంట్రేట్ చేయాల్సిన టాపిక్స్ కూడా ఇక్కడ నేను నోట్ ఇక్కడ పెట్టాను. మీరు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు ఫర్దర్‌గా. ఎక్సెల్ అనేది సాంస్క్రిట్ ఎగ్జామ్ లాంటిది. అందరికీ తెలిసే ఉంటది. ఎవరైతే డేటా అనలిస్ట్ రోల్‌కి ప్రిపేర్ అవుతున్నారో ఎక్సెల్ అనేది సాంస్క్రిట్ ఎగ్జామ్. ఎక్సెల్ అంటే ఏదో షీట్స్‌లో మనం ఏదో డేటా ఫిల్ చేసేస్తున్నాం, డేటా క్లీన్ చేసేస్తున్నాం కాదు. ఎక్సెల్‌లో గూడా మీరు డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేయొచ్చు. ఎక్సెల్ చాలా పవర్‌ఫుల్ టూల్ మనకి. ఎందుకంటే ఒక ఇంటర్నెట్ గూడా లేని ఏరియాలో నువ్వు క్లయింట్‌కి తన డేటా తీసుకొని ఏదో ఒకటి ప్రెజెంట్ చేయగలిగే సత్తా నీలో ఉందంటే, నీకన్నా మించిన డేటా అనలిస్ట్ ఎవడు ఉండడు. దానికోసం ఎక్సెల్ అనేది చాలా కోర్. ఎక్సెల్‌లో మనకి డేటా సెట్ పెట్టిన తర్వాత ఇంటర్నెట్ అవసరం లేదు. ఏ ఫీచర్స్ అవసరం లేదు. అన్నీ ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. చాలా పవర్ ప్యాక్డ్ టూల్. కాబట్టి చాలా ఆర్గనైజేషన్స్‌లో ఇది పాతుకుపోయింది. ఈ ఎక్సెల్‌లో మీరు కాన్సంట్రేట్ చేయాల్సినవి బాగా అడ్వాన్స్‌డ్‌గా ఎళ్లి పైవట్ టేబుల్స్‌తో లుకప్ ఫంక్షన్స్‌తో పాటు
డాష్‌బోర్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక డాష్‌బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలి ఒక ప్రాజెక్ట్‌కి అనేది మీరు నేర్చుకోవాలి. దీంతో పాటు ఫ్రీగా రిసోర్సెస్ గూడా నేనైతే ప్రొవైడ్ చేశాను. ఇంకా ఇవి మన పర్టిక్యులర్ కోర్ కాన్సెప్ట్స్. దీంతో పాటు అడ్వాన్స్‌డ్‌గా మీరు కొంచెం అడ్వాన్స్‌డ్‌గా అంటే ఆల్రెడీ అందరూ చేసే పనులే ఇవన్నీ. సీక్వెల్, ఎక్సెల్ ఇవన్నీ బేసిక్ లెవెల్ కాబట్టి కొంచెం అడ్వాన్స్‌డ్‌గా మీరు పైథాన్ నేర్చుకున్నారంటే ఇప్పుడు చాలా కంపెనీస్‌లో పైథాన్ డాష్‌బోర్డింగ్ గాని, స్ట్రీమ్‌లైట్ వాడి లేదా డేటాబ్రిక్స్‌లో గూడా మనకి పైథాన్ లాంగ్వేజే వాడతారు. పైథాన్‌లో పైస్పార్క్ వాడతారు. ఇట్లా వాడి కంపెనీస్ అని ఈ డేటా అనలిటిక్స్ రోల్‌ని గూడా డేటా ఇంజినీరింగ్ రోల్‌తో కంబైన్ చేస్తున్నారు. కాబట్టి మీరు పైథాన్ గూడా నేర్చుకుంటే చాలా బెటర్. పైథాన్‌లో మీరు కాన్సంట్రేట్ చేయాల్సిన లైబ్రరీస్ వచ్చేసి నంపై, పాండా ఇంకా మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఇట్లాంటివి. దీంతో పాటు స్ట్రీమ్‌లీడ్ డాష్‌బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలి అవి గూడా కొంచెం నేర్చుకుంటే అడ్వాంటేజ్ మీకు. సో, ఒకవేళ మీరు ఇట్లాంటి కోడింగ్ టాస్క్స్ ఏమన్నా చేస్తున్నారంటే గిట్ అండ్ గిట్‌హబ్ అనేది ఖచ్చితంగా వస్తది. గిట్ అండ్ గిట్‌హబ్‌లో మీరు ఏ పర్టిక్యులర్ కోడ్ ఫైల్ లేదా మీరు పీడీఎఫ్స్ అన్నా గాని, చిన్న చిన్న పీడీఎఫ్స్ గాని, పవర్ బిఐ ఫైల్స్ కూడా మీరు గిట్ అండ్ గిట్‌హబ్‌లో పుష్ చేయొచ్చు. ఈ గిట్‌హబ్‌లో పుష్ చేయడం వల్ల మీ వర్క్ అనేది ఈజీగా షేర్ చేసుకోవడానికి ఉంటది. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో గాని, టాప్‌లో ఫీచర్ చేసుకున్నారంటే గిట్‌హబ్ ఎవరైనా వచ్చి మీ ప్రొఫైల్ చూసి ఆ ప్రాజెక్ట్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఈజీగా ఉంటది. సో, కాబట్టి గిట్ అండ్ గిట్‌హబ్ గూడా ఒక తప్పనిసరి టూల్ అండ్ టెక్ స్టాకే. డేటా అనలిటిక్స్‌కి గూడా అండ్ ఆల్సో ఫర్ డేటా సైన్స్. ఇంకా తర్వాత ఏఐ టూల్స్ ఎలా వాడాలి? ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్‌లో ఏ టూల్ తీసుకున్నా గాని పవర్ బిఐ, ఎక్సెల్ వీటన్నిటిలో కోపైలట్ అనేది ఇంక్లూడ్ అయిపోయింది. కానీ మీరు ఆహ్, ఆ ప్రాంప్టింగ్ అనేది ఎలా ఇస్తున్నారు? అసలు ప్రాంప్టింగ్ ఏదో మేక్ నో మిస్టేక్స్ అని ఇట్లా సింపుల్ ప్రాంప్టింగ్ కాకుండా, కొంచెం కాంటెక్స్ట్ పెట్టి ఆ కాంటెక్స్ట్ అంటే మీరసలు ఏం చేయాలనుకుంటున్నారు? అది ఎలా బిహేవ్ చేయాలనుకుంటుంది? అది ఎలా బిహేవ్ చేయాలన్నది మీ చేతిలోనే ఉంటది. కాబట్టి కొంచెం అడ్వాన్స్‌డ్‌గా చిన్న చిన్న ప్రాంప్ట్స్ అనేవి నేర్చుకొని, ఆ టూల్స్ వాడడం నేర్చుకుంటే కొంచెం బెటర్. ఇంకా బిజినెస్ డొమైన్ నాలెడ్జ్ అంటే ఇది ఏ పర్టిక్యులర్ రోల్‌కైనా ఇంపార్టెంటే. కానీ డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ డొమైన్‌కైతే చాలా ఇంపార్టెంటు. ఇది ఒక 80% అయితే మిగిలిందంతా ఒక 20% లాగా. ఎందుకంటే మీరు ఆ డొమైన్ నాలెడ్జ్ లేకుండా ఏదన్నా డాష్‌బోర్డ్ గాని ఏదన్నా ప్రెజెంట్ చేస్తున్నారంటే చాలా వరకు మిస్టేక్స్ ఎళ్ళే అవకాశాలే ఎక్కువుంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఒక డొమైన్ మీద పనిచేస్తున్నారంటే ఫిన్‌టెక్ గాని, ఫైనాన్స్ డొమైన్ మీరు బాగా చూసుకుంటే గాని ఆ లోపలున్న లూప్ హోల్స్ గాని అవన్నీ మీకు అర్థం గాదు. అట్లాగా ఏ ఆహ్, బిజినెస్ డొమైన్ మీద మీరు పని జేస్తున్నారో ఆ స్పెసిఫిక్ ప్రాజెక్ట్‌కి ఆ బిజినెస్ డొమైన్ గూడా మీరు నేర్చుకుంటా ఉండాలి. లేకపోతే మీరు ప్రెజెంట్ చేసేదంతా ఉత్తుత్తే అయిపోద్ది. ఇంకా ఈ స్కిల్స్ అన్నీ నేర్చేసుకున్నాం. స్కిల్స్ అన్నీ నేర్చేసుకున్న తర్వాత జాబ్ వచ్చేస్తుందా అంటే రాదు. ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకున్నావు. నువ్వు వీటిని ఒక ప్రాజెక్ట్ రూపంలో పెట్టి, ఈ ప్రాజెక్ట్‌ని నువ్వు నీ గిట్‌హబ్‌లో గాని, లింక్డ్ఇన్‌లో గాని పోస్ట్ చేయాలి. ఈ కొన్ని ప్రాజెక్ట్స్ గూడా నేను ఇక్కడ ఫ్రీగా రిసోర్సెస్‌లోనే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎలా అంటే సేల్స్ డాష్‌బోర్డ్ గాని, లేపోతే మీరు ఆల్రెడీ చాలా మంది దగ్గర చూసే ఉంటారు. బ్లింకిట్ డాష్‌బోర్డ్ అంటారు. జొమాటో డాష్‌బోర్డ్ అంటారు. సూపర్ స్టోర్ డేటా సెట్ గాని, ఇయన్నీ చాలా సింపుల్ అయిపోయినియి. ఇట్లాంటి ప్రాజెక్ట్స్ కాకుండా కొంచెం అడ్వాన్స్‌డ్‌గా చేయండి. అడ్వాన్స్‌డ్‌గా చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని డేటా హ్యాకథాన్స్ గూడా జరుగుతా ఉంటాయి. వాటిల్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అవి కొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఉంటాయి. ఇంకా లేటెస్ట్ ప్రాజెక్ట్స్ కాబట్టి దాంట్లో మీరు చేస్తే కొంచెం నేర్చుకునే అవకాశం ఎక్కువుంటది. కానీ సింపుల్‌గా కొన్ని ప్రాజెక్ట్స్ నువ్వు నేర్చుకుంటున్నప్పుడు గూడా గైడెడ్ ప్రాజెక్ట్స్ చేయడంలో తప్పే లేదు. ఆ గైడెడ్ ప్రాజెక్ట్స్ చేసే కొద్దీ నీకు కొన్ని స్కిల్స్ అనేవైతే ఇంప్రూవ్ అవుతాయి. తప్పకుండా గైడెడ్ ప్రాజెక్ట్స్ గూడా చెయి. ఆ గైడెడ్ ప్రాజెక్ట్స్ కూడా కొన్ని లింక్స్ నేనైతే ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఈ ప్రాజెక్ట్స్ లింక్ గూడా చూసుకోండి. ఇంకా ఈ ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్స్ నువ్వు పర్టిక్యులర్‌గా నీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో గాని, నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో గాని, నీ గిట్‌హబ్ ప్రొఫైల్‌లో వీటిల్లో నువ్వు దీన్ని పోర్ట్రే చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్ అన్నిటి మీద మెల్లమెల్లగా ప్లేలిస్ట్స్ అనేవి రెడీ చేస్తా ఉంటాను. సో, ఫస్ట్ వచ్చేసి మనకి స్టాటిస్టిక్స్ మీద చేస్తాను. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఈస్ ది లాంగ్వేజ్ ఆఫ్ ఫిజిక్స్ అని ఆ పెద్దాయన ఎవరో చెప్పారు. ఆయన పేరు నాకు గుర్తులేదు. కానీ నేను చెప్పేదేంటంటే మ్యాథమెటిక్స్ ఈస్ ది లాంగ్వేజ్ ఆఫ్ డేటా. సో, కాబట్టి ఫస్ట్ నేను స్టాటిస్టిక్స్ మీద కాన్సంట్రేట్ చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఆ తర్వాత చూద్దాం. సో, లాస్ట్ స్టేజ్ వచ్చేసి మీరు ఒక సీవీ అయితే ప్రిపేర్ చేసుకొని మీ ప్రాజెక్ట్స్ అన్నీ ఒక పోర్ట్‌ఫోలియో రూపంగా లేదా ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేయడం
ఈ ఏజ్‌లో చాలా సింపుల్. ఎందుకంటే మనకి ఏఐ టూల్స్ అనేవి చాలా వచ్చేసాయి. కాబట్టి ఒక వెబ్‌సైట్‌లా గాని లేదా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో అన్నీ ఫీచర్డ్‌గా పెట్టుకోండి. ఒక పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోండి. ఇంకా జాబ్స్‌కి అప్లై చేస్తా ఉండండి. ఇనీషియల్‌గా చాలా రిజెక్షన్స్ వస్తా ఉంటాయి. కానీ తప్పదు. అప్లై చేస్తానే ఉండండి. వన్ డే యూ విల్ గెట్ సంథింగ్. అది ఈ వీడియో యొక్క ఎజెండా. ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను ఈ లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ మీద గాని, లేదా చిన్న చిన్న గిట్ అండ్ గిట్‌హబ్ బేసిక్స్ మీద గాని వీడియోస్ అయితే చేస్తా ఉంటాను. పారలెల్‌గా నేను ఫస్ట్ కాన్సంట్రేట్ చేద్దాం అనుకున్నది ఈ డేటా అనలిటిక్స్ రోడ్ మ్యాప్‌తో పాటు సెపరేట్‌గా ఈ స్టాటిస్టిక్స్ గాని, ఈ స్టాటిస్టిక్స్ ప్లే లిస్ట్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ నేను దీని మీద కాన్సంట్రేట్ చేస్తాను. తర్వాత మెల్లగా చిన్న చిన్న వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ రిసోర్సెస్ అన్నీ నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకిది యూజ్ అయ్యుంటే ఒక లైక్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా కోసం వెయిట్ చేయండి. తప్పకుండా స్టాటిస్టిక్స్ ప్లే లిస్ట్‌తో అయితే మీ ముందుకొస్తాను.